ఎంబీబీఎస్ లా ఆర్ఎంపీలు వ్యవహరించకుండా ప్రాథమిక చికిత్సలు మాత్రమే ప్రజలకు చేయాలి. ఆర్ఎంపీ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. డోన్ మండలానికి చెందిన ఆర్ఎంపీలు అంతా కలిసి విజయవాడ వరద బాధితులకు 17,000 రూపాయలు సహాయం చేసిన సందర్భంగా డోన్ పట్టణంలోని కృష్ణ లాడ్జిలో ఆర్ఎంపీల సమావేశాన్ని ఈ సమావేశంలో యూనియన్ నాయకులు ఆర్ఎంపీలను సహాయం చేసినందుకు అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆర్ఎంపీలు అయినా మనం తమ పరిధిలకు లోబడి ప్రథమ చికిత్సలు చేయాలి తప్ప ఎంబీబీఎస్ లాగా మనం వ్యవహరించకూడదని ఆర్ఎంపీల రాష్ట్ర ఉపాధ్యక్షులు కృష్ణమూర్తి, కర్నూలు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, రాష్ట్ర ఫెడరేషన్ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, నంద్యాల జిల్లా కార్యదర్శి కొచ్చెరువు వెంకటేశ్వర్లు తెలిపారు. వారు మీడియా ద్వారా మాట్లాడుతూ ఆర్ఎంపీలు ప్రజలకు చేయవలసిన చికిత్సల గురించి తెలియజేస్తూ ఎవరైనా ఆర్ఎంపీలు ఎంబీబీఎస్ డాక్టర్ లాగా ఆపరేషన్లు చేసినట్లయితే యూనియన్ తరపున పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసి ఆర్ఎంపీ వ్యవస్థ నుండి తొలగించడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డోన్ ఆర్ఎంపీలు భాష, అంజీ, ప్రవీణ్ కుమార్, కొత్తపల్లి ఆర్ఎంపీ కృష్ణమూర్తి, ఇతర ఆర్ఎంపీలు పాల్గొన్నారు. వారికి హెల్ప్ చేసే విధంగా గ్రామీణ వైద్యులు రాష్ట్రంలో స్పందిస్తూ మనకు సాధారణమైనటువంటి ప్రథమ చికిత్స కార్యక్రమం వైద్యం చేసుకుంటూ పోవాలి. కానీ మనకు మెడికేషన్ తీసుకొని ఇబ్బంది పడకూడదు. ఒకవేళ ఎవరైనా ఆఫీసర్లు వస్తే కూడా మంచిగా స్ట్రిక్ట్గా మాట్లాడి ఏదో పిలుపులు రావడం జరిగింది కనుక అదేవిధంగా ఇక్కడ మన రాష్ట్ర ఉపాధ్యక్షుల వారు కూడా మనకు ఇప్పుడు మొదట ఎత్తినది సభ్యత్వం గురించి ఎత్తినాడు. ఇక సభ్యత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ దాంట్లో ఒక 10-12 మంది నాకు కనపస్తున్నారు. కానీ వాళ్ళ పేర్లు అయితే ఇప్పుడు చెప్పము. నెక్స్ట్ మీటింగ్కి వాళ్ళు మాత్రము సభ్యత్వం ఖచ్చితంగా తీసుకోవాలని, మీకు తీసుకుంటే మేము రేపు కమ్యూనిటీ పారామెడిక్స్ ట్రైనింగ్లో ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు పేర్లందరికీ ఎట్లా ఉన్నాయి, మీవి ఉన్నాయి, మావి ఉన్నాయి, రాష్ట్ర నాయకులు మన గౌరవాధ్యక్షులు కృష్ణసార్ గారు పూలమాలతో సత్కరిస్తున్నారు. మన గౌరవాధ్యక్షులు కృష్ణసార్ గారు పూలమాలతో సత్కరిస్తున్నారు. గౌరవాధ్యక్షులు కృష్ణసార్ గారు జిల్లా నాయకులు కూడా వారికి సత్కరిస్తున్నారు. జిల్లా లీగల్ అడ్వైజర్గా మన సాగర్ రెడ్డి గుర్తించినందుకు వారికి జిల్లా మండలం తరఫున కృతజ్ఞతలు ఇస్తున్నాం సార్. చూస్తున్నారు. వాళ్ళకి చదవలేకపోతే కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్కు రెఫర్ చేస్తున్నారు. రాష్ట్ర ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ప్రాంతాల్లో గ్రామీణ వైద్యులు ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేస్తున్నారు. ఈ ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నటువంటి గ్రామీణ వైద్యులకు 429 జీవో అమలు చేయాలని మనం గతంలో పాదయాత్ర ద్వారా వివరించడం జరిగింది. వారు స్పందించి ఖచ్చితంగా 429 జీవో అమలు చేస్తామని మనకు మాటిచ్చారు. మొన్న ఈ మధ్య కూడా కలిసాము, సానుకూలంగా మాట్లాడారు. అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో విజయవాడ సర్కిల్లో వరద బాధితులు కూడా మా వంతుగా కృషి చేస్తున్నాం. మా వారు రాష్ట్రంలో దాదాపు 70,000 మంది గ్రామీణ వైద్యులు అందరూ కూడా స్పందిస్తూ వారికి తోచిన విధంగా కూడా వరద బాధితులు కూడా మేము సీఎం రిలీఫ్ ఫండ్కి, తర్వాత రెడ్ క్రాస్కి, తర్వాత మా యూనిట్ల ద్వారా కూడా మేము పంపిస్తూ ఉన్నాం. ఇది చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వ అన్ని కార్యక్రమాలు కూడా మేము పార్టిసిపేట్ చేస్తున్నాం. వరద బాధితులు స్పందించి మా వాళ్ళు మేము సైతం అట్లా కూడా ముందుకు వస్తున్నారు. చాలా గొప్ప విషయం. ఈ వరద బాధితులు అనేది ఈ వరద రావడం చాలా దురదృష్టకరం. డిగ్రీ కాకుండా చూసుకోవాలి. సార్, డోన్ మండలంలో కొందరు ఆర్ఎంపీలు ఇంటి వద్దకే వెళ్ళి ఆపరేషన్ చేస్తున్నారు. కొందరు ప్రజల్లో ఉంది. అలాంటి వల్ల అసలైన ఆర్ఎంపీలకి
చెడ్డ పేరు వస్తుంది. వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏమంటారు? ప్రజలకు కావచ్చు, లేదంటే అలాంటి ఆర్ఎంపీ వాళ్ళు కావచ్చు. ఇది ఆపరేషన్ చేసే పరిస్థితి ఎక్కడ ఉంది గ్రామీణ ప్రాంతాల్లో? ఆర్ఎంపీలు ఎక్కడ చేస్తారు? మేము ఎక్కడి నుంచి వచ్చాము? క్వాలిఫైడ్ పర్సన్స్ దగ్గర దాదాపు 5 సంవత్సరాలు మేము నేర్చుకుని వచ్చి ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నాం. అలాంటి వల్ల మేము ఆపరేషన్ ఎలా చేయగలుగుతాం? చేసేవాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. ఎవరు వాళ్ళు ఛాన్స్ క్లినిక్ అని అవన్నీ పెడుతుంటారు. అంటే అవి చేస్తాను వాళ్ళు నకిలీ వైద్యులు. నిజమైన గ్రామీణ వైద్యుడు ఎవరు కూడా ఎటువంటి ఆపరేషన్లు చేయరు. ఓన్లీ ప్రథమ చికిత్స మాత్రమే చేస్తారు. అది ఇంటింటి వైద్యం అంటే కొంతమంది రాలేని పరిస్థితులు. మరి వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఎవరు రాలేదు కదా, వాళ్ళకి వైద్య సేవలు ఎలా అందాలి? ఎక్కడైతే వెళ్ళి ఆ ఆపద సమయంలో ఫస్ట్ ఎయిడ్ ప్రథమ చికిత్స చేస్తామో అదే ప్రాథమిక వైద్యం సార్. అలాంటి వైద్యం మేము చేస్తున్నాం. ఇది చేయడం కరెక్టే కదా. మేము రూరల్ సర్కిల్లో ఉంటున్నాం. అంత అవసరమైన విషయాల్లో మేము ఎక్కడైతే వైద్యం అవసరమో అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేస్తాం. ఇది ఖచ్చితంగా ప్రాథమిక వైద్యం చేయాల్సిన బాధ్యత మా బాధ్యత సార్. కొందరు ఆపరేషన్ మేము ఎవరైనా చేస్తలేము. చేసే పరిస్థితి మాకు ఎక్కడ ఉంది సార్? కొందరు ఆర్ఎంపీలు, ఎంబీబీఎస్ డాక్టర్లు వ్యవహరిస్తున్నారంటే ప్రజల్లో కొందరు చాలామంది వాపుతారు. వాళ్ళకి ఏమైనా మీ యూనియన్ తరఫున వాళ్ళకి మీరేమో సలహాలు ఇవ్వగలరా? లేని డిగ్రీ పెట్టినటువంటి వాళ్ళు అంటే ఎటువంటి వైద్యార్థ లేకుండా ఎంబీబీఎస్ అని అదని రకరకాల ఎంపాసీలు అనుకున్న వాళ్ళు నకిలీ వైద్యులు. అలాంటి వాళ్ళని మేము ఏది పాటిస్తున్నాం. అలాంటి వాళ్ళు మా యూనియన్లో ఎవరు లేరు. ప్రాథమిక వైద్యం చేసేవాళ్ళు మాత్రమే మా యూనియన్లో ఉన్నారు. వాళ్ళు మాత్రమే మా వైద్యులు, మా గ్రామీణ వైద్యులు. ఎటువంటి అర్హత లేకుండా చేసేవాళ్ళు మా వైద్యులు కాదు. వాళ్ళని మేము వివరంగా ఖండిస్తాం. అవసరమైతే వాళ్ళపైన కూడా మేము కంప్లైంట్ చేస్తాం. పోలీస్ డిపార్ట్మెంట్ని తర్వాత వైద్య అధికారులకు విన్నవిస్తాం. వాళ్ళు మా వాళ్ళు కాదు, వాళ్ళపైన చర్య తీసుకుంటే కూడా మేము ఈ ముఖంగా మేము తెలియజేస్తున్నాం. అలాగే మేము త్వరలోనే అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అటువంటి వాళ్ళపైన మేము వెళ్ళి ఇది కరెక్ట్ కాదు, ఈ బోర్డులు తీసేయడానికి చెప్తాం. నిజమైన ప్రాథమిక వైద్యులందరూ కూడా బోర్డులు లేకుండా ఫస్ట్ ఎయిడ్ సెంటర్ మాత్రం మేము పెట్టుకుంటాం. అది మా పాలసీ, మా యూనియన్ పాలసీ. ఓకే, థ్యాంక్ యూ సార్. కానీ మా గ్రామీణ వైద్యులు మాత్రం అలా ఏ హాస్పిటల్ కూడా రిఫర్ చేయడం లేదు. గర్భిణీ స్త్రీలు అంటేనే ముట్టుకొద్దండి అని చెప్పినా ముట్టడం కూడా లేకుండా ఏ ఒక్కరు కూడా గ్రామీణ వైద్యులు అసలు నెల తప్పినాల నుంచి లేడీస్ కేసులు ఎవరు ముట్టడం లేదు. మా గ్రామీణ వైద్యులు ఎవరో ఒకరు ఓటీఆర్ ముట్టుంటే మా దృష్టికి వస్తే కూడా వాళ్ళని మేము ఖండిస్తాము. ఇప్పుడు కేవలం ఆశా వర్కర్ల ద్వారానే వాళ్ళు ప్రైవేటు హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ అవుతున్నారు. సిఎంఈ కోసం ఆర్ఎంపీలకు అవగాహన సదస్సు ప్రథమ చికిత్స ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదనే ఉద్దేశం మీద హైదరాబాద్